హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. ఈరోజు అయితే కనుక మనం చూడబోతున్నాం ఫీడింగ్ కుర్తీస్. వన్ ఆఫ్ ద మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి. నా కామెంట్స్లలో అయితే కనుక రీసెంట్ కాలంలో చాలా కామెంట్స్లలో అయితే కనుక ఈ ఫీడింగ్ గురించి అయితే కనుక అడగడం జరిగింది. సో ఈరోజు అయితే కనుక నాకు నచ్చినవి అండర్ బడ్జెట్లో ఉండేవైతే కనుక డిఫరెంట్ కలెక్షన్స్ని కొన్నిటిని మీకు షేర్ చేస్తాను. వీటి లింక్స్ మీకు ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటాయండి. ఫ్లిప్కార్ట్ నుంచి పర్చేస్ చేశాను. అన్నీ కూడా బిలో 500 రూపీస్ రేంజ్లో ఉన్నవే. మంచి క్వాలిటీ, మంచి రేటింగ్స్, మంచి రివ్యూస్ ఉన్నవి. అండ్ మీ అందరికీ కూడా తెలుసు ఫ్లిప్కార్ట్ ట్రస్టెడ్ సర్వీస్ ఉంటుంది, కస్టమర్ కేర్ బాగుంటుంది. అండ్ ఓవరాల్గా అందరికీ కూడా ఒక మంచి ఐడియానే ఫ్లిప్కార్ట్ పైన ఉంది. కాబట్టి అండర్ బడ్జెట్లోనే డిఫరెంట్ కలెక్షన్స్ని, జెన్యూన్ కలెక్షన్స్ని అయితే కనుక మీకు షేర్ చేస్తున్నాను. ఈరోజు నేను వేసుకున్న ఈ డ్రెస్ కూడా చాలా బాగుందండి. చక్కగా కుర్తీ, లోపలిది కూడా లాంగ్ కుర్తీ అనమాట. సో మనం ఫస్ట్ లోపల వేసుకున్నాక పైన టాప్ వేసుకుంటాము. లుక్ లైక్ సేమ్ స్కర్ట్, పైన మనకి కుర్తీ వేసుకున్న స్టైల్ అయితే ఉంటుంది. చాలా స్టైలిష్ పీస్. డెఫినెట్గా అయితే కనుక ట్రై చేయొచ్చు. దీని లింక్ కూడా పెడతాను. అండ్ నా వాచ్ కూడానండి, చక్కని బ్రాండెడ్ వాచ్. అండ్ 100 బడ్జెట్లో వచ్చేసింది, డిస్కౌంట్లో 80% సంథింగ్ ఆఫర్లో కొనుక్కున్నాను నేను. సో దీని లింక్ కూడా మీకు అయితే కనుక డెఫినెట్గా ప్రొవైడ్ చేస్తానండి. ఇప్పుడు కూడా ప్రజెంట్ ఆఫర్ నడుస్తుంది, మీరు ట్రై చేయొచ్చు నచ్చితే కనుక. అండ్ వీటన్నిటి లింక్స్ మీకు దానిలో ఆల్ కలెక్షన్స్ ఆర్ ఇన్ వన్ లింక్ అనే పేజ్లో కూడా ఉంటాయి. సో డెఫినెట్గా మీకు ఇందులోంచి నచ్చినా కానీ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి హ్యాపీగా పర్చేస్ చేసేసుకోవచ్చు. ఇంకా స్టార్ట్ చేసేద్దాం. ఇంట్రో మళ్ళీ ఎక్కువైపోతుంది అనమాట. సో ఫస్ట్ అండి, చక్కగా ఉంది కుర్తీ అయితే కనుక. లాంగ్ గౌన్ మాదిరే ఉంటుంది తప్ప దీనిలో ఎక్కడ కూడా మీకు ఒక జిప్ ప్లేస్ ఉందని అయితే మాత్రం ఎవ్వరు అని అనుకోరండి. కానీ దీనిలో కూడా ఉంది, చాలా బాగుంది. ఫస్ట్ అయితే మీ కుర్తీ చూసేసుకోండి, ప్యాటర్న్ ప్రింట్ అంతా కూడా చూసేసుకోండి అండి. రేయాన్ ఫ్యాబ్రిక్ అండి, చాలా నైస్ పీస్, హెవీ పీస్. లాంగ్లో అయితే కనుక భలే ఇచ్చారు అసలు ప్యాటర్న్. మనకి ఇంత పెద్ద గేరాతోని చాలా కలంకారీ ప్రింటెడ్ కాన్సెప్ట్లోని చక్కగా ఉందండి. ఇది నావీ బ్లూ కాన్సెప్ట్, నాట్ బ్లాక్, నావీ బ్లూ అండి. ఎక్కడ కూడా దీనిలో అసలు బ్లాక్ లేదు. అండ్ జిప్పర్ పాయింట్ అయితే కనుక మనకు వచ్చేసి ఇక్కడ వస్తుంది, మీరు చూసుకోవచ్చు. చాలా లాంగ్ జిప్పర్ పాయింట్ అయితే కనుక వచ్చింది. సో నేను మీకు కనపడుతున్నాను, ఇదిగో చూడండి. సో ఇక్కడైతే కనుక ఉందనమాట. మనకి 2 సైడ్స్లో కూడా సేమ్ ఇలాగే ఉండిందండి. సో మీకు కనుక కావాలనుకుంటే కనుక తప్పకుండా మీరు ట్రై చేయొచ్చు. ఇది ఇక్కడ అవైలబుల్గా ఉంది. అసలు ఉందా లేదా అని కూడా ఎవరు కనిపెట్టలేరండి. పెన్సిల్ జిప్స్ ఉంటాయి కదా, ఆ జిప్స్ చాలా మంచి క్వాలిటీ జిప్స్ అయితే కనుక యూజ్ చేయాల్సిందే. ఎందుకంటే ఇవి రెగ్యులర్గా మనం రోజుకి ఎన్నోసార్లు తీసి వేస్తూ ఉంటాం కాబట్టి ఖచ్చితంగా ఇవి మనకి మంచి క్వాలిటీనే పెడతారండి. కాబట్టి హ్యాపీగా మీరు జిప్స్ గురించి ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. మీకు జిప్స్ కూడా బయటకు ఎక్కడా కనిపించవు. లోపల మీకు అయితే కనుక స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోయింది. ఆ స్టిచ్చింగ్ కూడా మళ్ళీ మీకు కనిపించదు. చూడండి, అసలు ఎక్కడ కూడా మీకంటూ ఇరిటేషన్ ఉండదు. డబల్ ఫోల్డ్లో పెట్టేసి దాన్ని మళ్ళీ లోపల సైడ్ మనకి గుచ్చుకోకుండా కూడా చక్కగా అయితే కనుక దీని ఫినిషింగ్ డబల్ క్లాత్ మధ్యలో పెట్టి అయితే కనుక చాలా ప్రాపర్గా దీని అయితే కనుక స్టిచ్చింగ్ అనేది చేయడం జరిగిందనమాట. సో వెరీ నైస్ డిజైన్, హైలీ రికమెండెడ్. ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫుల్ ఫ్లేర్లో అయితే కనుక చాలా బాగా వచ్చిందండి. సో ఓవరాల్గా అయితే కనుక నేను హైలీ రికమెండ్ చేస్తాను. ఈరోజు నేను చూపించేటువంటి ఈ 10 ఫీడింగ్ కుర్తీస్ అన్నీ కూడా సేమ్ పాయింట్లోనే మనకైతే కనుక జిప్ అనేది వచ్చాయి. నేను ఎల్ తెప్పించానండి. అన్నిట్లో కూడా మనకైతే కనుక వీటిలో సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఫుల్ ఫ్లేర్, కంప్లీట్ కాటన్ బేస్డ్, చక్కని మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్, వైట్ కలర్తో వచ్చేసింది. ఇదైతే కనుక మనకి టాప్ లుక్, 3/4 హ్యాండ్ విత్ డబల్ ఫ్రిల్తో అయితే కనుక హ్యాండ్ వచ్చేసింది. అండ్ ఇదైతే కనుక కంప్లీట్గా కుర్తీ అనేది అయితే కనుక మనకి గేరాతోని ఈ విధంగా వస్తుంది. ఓకే, ఇది కంప్లీట్గా లుక్ అండి. ఇది ఫ్రంట్, ఇదైతే కనుక మనకి బ్యాక్. ఓకే, ఇప్పుడు మనం జిప్పర్ పాయింట్ చూద్దాము. సో ఫ్రంట్లో అయితే కనుక చాలా చక్కగా వచ్చేసింది. చాలా నైస్ లైక్ ప్యాటర్న్. ఇది కూడా మనకి ఇదిగోండి ఇంకా ఉందండి. కంప్లీట్గా ఓపెన్ చేస్తే ఇంతకుముందు నేను మీకు ఎలా అయితే ఓపెన్ చేశానో అంత లెంత్తో అయితే కనుక వచ్చింది. చాలా ప్రాపర్గా వచ్చింది. సో ఓవరాల్గా అయితే కనుక మీకు కంప్లీట్ లుక్ ఇది. గేరా కూడా బాగుంది. డెఫినెట్గా అయితే కనుక ట్రై చేయొచ్చు. వితౌట్ లైనింగ్స్ ఉన్నాయండి, కానీ చాలా బాగున్నాయి. క్వాలిటీ అయితే మాత్రం, క్వాలిటీలో మీరు పేరు పెట్టాల్సిన అవసరమే లేదండి, హ్యాపీగా తీసేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే కనుక మరొక గౌన్. ఇది కూడా చాలా బాగుందండి, చక్కగా వచ్చింది ప్యాటర్న్. మీకు ఇక్కడ వస్తుంది మనకి జిప్ పాయింట్ అయితే కనుక 2 సైడ్స్లో కూడా వచ్చేసింది. సో జిప్పర్ పాయింట్ సో కనపడుతుంది కదా, ఇదండి. ఓకే, సో ఇదైతే కనుక మనకి గోల్డ్ కలర్ ఫాయిల్ ప్రింట్ టైప్ ప్రింటెడ్తో అయితే కనుక వచ్చిందండి. ఇదొక టైప్ ఆఫ్ డిజైన్. సో కొంచెం మురికి తాగాలి అని అనుకున్నప్పుడు, ఎందుకంటే ఇట్లాంటి కలర్స్తోనండి నేను చెప్తా చూడండి. నాకు కూడా బేబీస్ ఉన్నారు, నాకు కూడా పెంచాను కాబట్టి తెలుసు. కాటుకు పెడతామా, బొట్టు పెడతాం, తిలకం పెడతాం, రుద్దుతారు మనకి పాలు తాగేటప్పుడు, ఎత్తుకుని ఆడించుకునేటప్పుడు, భుజం మీద వేసుకున్నప్పుడు తప్పదు కదా. ఆ టైంలో మనం దిష్టి ఖచ్చితంగా పెట్టుకోవాలి కూడా. అలాంటప్పుడు ఏంటంటే ఇట్లాంటి లైట్ కలర్స్తో ప్రాబ్లం ఏంటంటే కొంచెం అవి కనపడతాయండి. వాష్
టైట్గా చేసుకోవాలి. ఎందుకంటే కొంచెం పడినా కానీ బాగోవు కదా, బయటకు వెళ్ళేటప్పుడు అట్లా అయినా కానీ, ఇంట్లో ఉన్నప్పుడు కానీ. కొంచెం మాపు కలర్స్ లైక్ ఇట్లాంటి కలర్స్ తీసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే అట్లాంటి కాటక్ కానీ లేకపోతే తిలకం కానీ, నల్ల తిలకమే పెడతాం కదా, అలాంటివి పెట్టినప్పుడు కనిపించవు, అదొక బెనిఫిట్. కానీ ఎక్కడికైనా కొంచెం బయటకు వెళ్ళాలనుకున్నప్పుడు కొంచెం క్లాస్గా అంటే ఇలా తీసుకోండి, కొంచెం మెయింటైన్ చేసుకోక తప్పదండి. ఇదైతే కనుక మరొక డిజైన్ అందులోనే. సో నేనైతే కొన్ని డార్క్ కొన్ని లైట్ అయితే కనుక తెప్పించాను. ఒక్కొక్కరికి ఒక్కొక్క చాయిస్తో ఇష్టం ఉంటుంది కదా అండి. సో ఇదైతే కనుక మరొక ప్యాటర్న్. ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే కనుక సేమ్ వచ్చింది. ఇది ఒక ఫీడింగ్ కుర్తీ అనమాట. నెక్స్ట్ అయితే కనుక మరొక డిజైన్ అండి. ఇది కూడా కొంచెం డార్క్ కలర్ మెరూన్ కాంబినేషన్ పైన అయితే కనుక చక్కగా మనకి ఫీడింగ్ అనేది కుర్తీ ఇదిగో ఈ విధంగా వస్తుంది. వైట్ కలర్ చక్కగా మొత్తం కలంకారీ ప్యాటర్న్ అయితే కనుక తీసుకున్నారు. జిప్ పాయింట్ అయితే కనుక మనకి 2 సైడ్స్లలో కూడా ఇక్కడ వచ్చిందండి. సో మీరు చూసుకోండి, ఇందులోంచి అయితే కనుక అసలు ఎక్కడుందో కూడా కనపట్లేదండి, చెప్పాలంటే ఎత్తుకోవాల్సి వస్తుంది. నేను అసలు ఏమి మీకు కనపడుతుందా, నేను క్లోజప్ లుక్ చేస్తా, చూపించండి నాకు మీరు. ఓకే, అంత ఆరాగా పెట్టి కళ్ళన్నీ పెట్టి చూసుకోవాల్సి వస్తుంది. అలవాటైపోతే ఇంకా జిప్ పాయింట్ మనకి ఐడియా వస్తుందిలేండి. సో ఇదనమాట ఇలా. ఓకే, ఇక్కడ వచ్చింది. సో ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద ఫీడింగ్ కుర్తీ అనమాట. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా సేమ్ ప్రింటెడ్ కాన్సెప్ట్తోని మనకి కంప్లీట్ లుక్ అనేది ఈ విధంగానే వస్తుంది. నైస్ డిజైన్ ఇది కూడా, డెఫినెట్గా అయితే కనుక మీరు ట్రై చేయొచ్చు. ఇది కూడా చాలా బాగుందండి క్వాలిటీ. అండ్ స్లబ్ రేయాన్ పైన అయితే కనుక వచ్చింది మనకి ఇది కూడా. అండ్ నెక్స్ట్ అయితే కనుక కాటన్లో, కంప్లీట్ కాటన్లోకి వెళ్ళాలనుకుంటే కనుక ఇది కంప్లీట్ కాటన్ అండి. ఇది కూడా చాలా బాగుంది కుర్తీ అయితే కనుక మనకి కొంచెం మోడర్న్ టచ్గా కూడా ఉందని చెప్పొచ్చు. ఇది ఒక నైస్ ప్యాటర్న్ ఇట్లా వస్తుంది మనకి వేసుకున్నప్పుడు. బ్యాక్ సైడ్ ఏమో చిన్నదైతే కనుక మనకి కట్లా వచ్చేసి ఇక్కడైతే కనుక ఒక స్మాల్ బటన్ అయితే కనుక ఇచ్చిన్నారండి. ఓకే, అండ్ ఫ్రంట్ అయితే కనుక రౌండ్ నెక్, హ్యాండ్స్ కూడా కొంచెం డిఫరెంట్గా వచ్చాయి మనకి ఈ విధంగా. అండ్ కాటన్ అండి బేస్డ్ ఇది మనకి. ఇట్లా అయితే కనుక హ్యాండ్ అనేది కొంచెం మీకు కనబడుతుందా, ఇట్లా కట్ అనేది కొంచెం రఫుల్ స్లీవ్స్లో అయితే కనుక మనకి ఇది హ్యాండ్ అనేది మీరు కట్ అయింది ఇక్కడ చూసుకోవచ్చు ఇట్లాగా. అండ్ కుర్తీ లుక్ ఫ్రంట్, ఇదైతే కనుక మనకి బ్యాక్. అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకైతే ఫిట్ చేసుకోవడానికి కూడా ఇట్లయితే కనుక మనకి డోరీస్ అనేది వచ్చేసాయి. అండ్ ఫ్రంట్ అయితే కనుక చక్కగా మనకి జిప్ పాయింట్స్ అయితే కనుక మనకి ఇక్కడ వస్తాయండి. ఒకసారి చూసుకుందాం మనం అవి కూడా. సో ఇక్కడ ఈ ఏదైతే లేయర్ లాగా వచ్చిందో ఈ లేయర్ కింద అయితే కనుక మనకి జిప్పర్ పార్ట్ వచ్చిందనమాట. సో ఇట్లా వస్తుందండి. ఇది ఒక డిజైన్. సో ఫ్రంట్ అయితే కనుక మనకి ఇలా ఉంటుంది కదా. సో ఇది అయితే కనుక కొంచెం సైడ్గా అయితే కనుక వచ్చిందనమాట. ఇది ఒక పాయింట్. ఇలా కూడా ఒక డిజైన్ అనమాట. అసలు ఎంత మిస్టరీగా కుట్టారంటే దీన్ని ఎవరు కనిపెట్టలేరండి. నాకు చూసుకోవడానికే నాకు కాస్త టైం పట్టింది దీన్ని జిప్ పాయింట్ ఎక్కడ ఉందనేసి. ఇది కూడా కలర్ కాంబినేషన్ బాగుంది. సో ఓవరాల్గా అయితే కనుక ఇది మరొక ఫీడింగ్. అండ్ నెక్స్ట్ ఇలా చూసుకుంటూ పోతే అండర్ బడ్జెట్లో చాలా ఉన్నాయండి. చాలా మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో కాబట్టి నాకు నచ్చిన కొన్ని ప్యాటర్న్స్ అయితే కనుక ఈరోజు నేను మీకు షేర్ చేశాను. అన్నీ కూడా బాగున్నాయి, బడ్జెట్ రేంజ్లో ఉన్నాయి. నిజం చెప్పాలంటే చాలా మంచి రేటింగ్స్ అండ్ రివ్యూస్లో కూడా ఇదైతే కనుక మనకి అవైలబుల్గా ఉన్నాయండి. జిప్ పాయింట్ అయితే కనుక సేమ్ పాయింట్లో వచ్చింది. పెన్సిల్ జిప్స్ అండ్ క్వాలిటీ జిప్స్ అయితే కనుక యూజ్ చేశారు. 2 సైడ్ కూడా మనకైతే జిప్స్ వచ్చేసి ఇది కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే కనుక డిజైన్ అనేది ఈ విధంగా వచ్చింది. ఇది కూడా కలర్ కాంబినేషన్ బాగుంది. ఫిట్టింగ్ కోసం అయితే కనుక సైడ్లో మనకి ఈ విధంగా అయితే కనుక ఇచ్చున్నారు. సో కలర్ బాగుంది. డెఫినెట్గా అయితే కనుక దీన్ని కూడా మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చండి. అన్ని లింక్స్ ఉన్నాయి, అన్ని సైజెస్ కూడా వీటిలో మనకి అవైలబుల్గా ఉన్నాయి. సో చాయిస్ మీ ఇష్టం. ఇన్ని వెరైటీస్లోంచి అయితే కనుక మీకు ఏది నచ్చి తీసుకోవాలనుకున్నా కానీ నేనైతే అన్నీ కూడా హైలీ రికమెండ్ చేస్తానండి. బాగున్నాయి కాబట్టి నేను మీ వరకు తీసుకొచ్చున్నాను. ఇది కూడానండి ఒక నైస్ డిజైన్, రెడ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో మంచి గౌన్ చక్కగా ఉంటుంది. మీరు హాస్పిటల్స్ చెకప్స్కి వెళ్తున్నప్పుడు కావచ్చు, సో మీరు బేబీకి పుట్టిన తర్వాత కూడా పాలించుకోవడానికి బయటకు వెళ్ళడానికి కంఫర్ట్గా ఉంటుంది, కన్వీనెంట్గా ఉంటుందండి. ఎవరు కూడా లైక్ దీన్ని అసలు ఫీడింగ్ అని కూడా అనుకోరు. అంత మంచి క్వాలిటీ అయితే కనుక పర్ఫెక్ట్గా స్టిచ్ చేశారు. సో ఫీడింగ్ పాయింట్ అయితే కనుక మనకి ఇక్కడ వస్తుంది, ఇక్కడ వచ్చింది. ఓకే, ఇది ఫీడింగ్ పాయింట్. అన్నీ బాగున్నాయండి. ఏది కూడా మీకు బాగుంది బాగాలేదని చెప్పడానికి ఏం లేదు. ఒక్కొక్క మనసుకి ఒక్కొక్క కలర్ నచ్చుతుంది, ఒక్కొక్క డిజైన్ నచ్చుతుంది, ఒక్కొక్క ప్యాటర్న్ నచ్చుతుంది. సో మీకు ఏదైతే నచ్చుతుందో అందులోంచి ఒక 3-4 తీసుకోవచ్చు ఈజీగా. మీరు పెద్ద రేటు కూడా ఏది లేదు, అన్నీ కూడా అండర్ బడ్జెటే. హ్యాపీగా మీరు ఒక 3-4 నెలల వరకు అయితే వీటిని వాడేసుకోవచ్చు అండి. కాస్త మురికైపోతే తీసేసి మళ్ళీ ఇంకొంచెం మంచి అయితే కనుక కొనుక్కోవచ్చు. సో ఒకటేసారి కాస్ట్లీ పెట్టేదానికన్నా ఏంటంటే రేయాన్ అండ్ కాటన్ తెప్పించానండి. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కూడా ఉన్నాము, మెత్తగా
ఉండాలి, మనకి కంఫర్ట్ ఉండాలి, మన బేబీ కూడా కంఫర్ట్గా ఉండాలి కాబట్టి నేను అండర్ బడ్జెట్లోనే ప్రిఫర్ చేశాను అనమాట. సో వీటిల్లో ఒక 3-4 మంత్స్ అయితే కనుక లైక్ కాటు కాబొట్టు ఇవన్నీ కొంచెం మనకి వెళ్ళిపోయి కొంచెం బేబీ వస్తే కొంచెం తనకి కూడా తెలుస్తూ ఉంటుంది కాబట్టి సో బెటర్ ఉంటుంది అనే ఉద్దేశంతో అండర్ బడ్జెట్ తీసానండి నేను. సో వాస్తవానికి ఇదే ఐడియాతో తీసి పెట్టాను నేను. సో ఇవైతే కనుక మీకు డెఫినెట్గా కొంచెం మాపు దాగేలాగా కూడా ఉండాలి కాబట్టి, రఫ్ అండ్ టఫ్ యూజ్ కూడా ఉండాలి కాబట్టి సో ఇవి పర్ఫెక్ట్గా మీకు కనెక్ట్ అవుతాయని అనుకుంటున్నాను. ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి, ఇది కూడా బాగుంది. అండర్ బడ్జెట్ పీస్ ఇది కూడా మనకి ఇలా వస్తుంది. ఇది కూడా జిప్ పాయింట్ వచ్చేసి మనకైతే కనుక ఇది ఇక్కడ వస్తుందండి. మంచి రేటింగ్స్ అండ్ రివ్యూస్ ఉన్నాయండి, ఆలోచించాల్సిన అవసరం లేదు. నచ్చితే మాత్రం హ్యాపీగా ఒకవేళ మీరు 9th మంత్ ఉన్నా కానీ ఇంకా మీరు తీసి పెట్టేసుకోవచ్చు చక్కగా. ఇప్పుడైతే బెస్ట్ ప్రైస్లో మంచి ఆఫర్లో మనకి ఫ్లిప్కార్ట్లో అయితే కనుక అవైలబుల్గా ఉన్నాయండి. సో ఇదొక డిజైన్, ఇది కూడా బాగుందండి, క్వాలిటీ చాలా బాగుంది, మంచి సాఫ్ట్గా ఉంది మెటీరియల్, అసలు మెత్తగా ఉంది అనమాట. ఇది అయితే కనుక జిప్ పాయింట్ చూడండి, ఇది ఇక్కడ వస్తుంది, ఇక్కడ కనబడుతుందన్నా. సో 2 సైడ్ కూడా వచ్చింది మీకు, కొన్నేమో ఇటు సైడ్ విప్పి చూపించా, కొన్ని ఇటు సైడ్ కూడా ఇప్పాను. రెండింటిని కూడా మీకు బ్యాలెన్స్ చేస్తూ అన్ని కలెక్షన్స్ కూడా మీకు అయితే కనుక నేను క్లియర్గా చూపించానండి. ఐ థింక్ టోటల్ 9 or 10 వరకు అయితే కనుక పెట్టున్నాను అనమాట ఆర్డర్. ఇది బ్యాక్ సైడ్ ఫిట్టింగ్ కోసం అయితే కనుక మనకి ఇక్కడ డోరీస్ కూడా ఇచ్చేసి ఉన్నారు. సో మీరు చూసుకోండి, నచ్చింది అనుకుంటే కనుక డెఫినెట్గా ట్రై చేయొచ్చు. ఇక్కడ ఇచ్చారండి ఫిట్టింగ్ పర్పస్, చిన్న చిన్నగా ఇక్కడ క్యూట్గా ఇచ్చారనమాట. ఏమైనా ఫిట్టింగ్ చేసుకోవాలనుకుంటే కనుక సైడ్లో చేసేసుకోవడమే. ఇది కంప్లీట్గా అయితే కనుక కుర్తీ యొక్క లుక్. సో సైజెస్ అవైలబుల్, ఇంత మంచి కలెక్షన్స్లో అండర్ బడ్జెట్లో నా పాయింట్ నేను ఎలా ఆలోచించి తెప్పించాననేది కూడా నేను మీకు డీటెయిలింగ్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇదైతే కనుక మన వీడియో, అన్ని డీటెయిల్స్ ఉంటాయి డిస్క్రిప్షన్లో, చెక్అవుట్ చేయండి. మరో వీడియోలో రేపు కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, బాయ్ ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీ వాళ్ళు ఎవరైనా ఒకవేళ ఈ అవసరంతో ఉండుంటే కనుక తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి. డెఫినెట్గా ఈ హెల్ప్ అవుతుందండి ఈ వీడియో వాళ్ళకి. Bye bye. Thanks for watching.